ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. ఈ రోజుకి కరెక్ట్‌గా 20 రోజులు. అవును. తూని చిన్నారి జాన్వి మిస్సింగ్ కేసు జరిగిన ఈ రోజుకి సరిగ్గా 20 రోజులు పూర్తయినా ఆ చిన్నారి ఆచూకీ ఇంకా మిస్టరీగానే ఉంది. కానీ ఈ 20వ రోజున పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో ఎవరు ఊహించని ఒక భయంకరమైన నిజం బయటకు వచ్చింది. ఆ పెట్ డాగ్, అదే ఆ కుక్క చూపించిన క్లూస్ ఒక ఎత్తయితే, ఈరోజు పోలీసులు రంగంలోకి దించిన స్పెషల్ సైబర్ వింగ్ ఒక నమ్మలేని విషయాన్ని కనిపెట్టింది. అసలు ఆ 20 ఏళ్లు దాచాలని చూసిన ఆ పాడుబడిన తోటల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్న ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరు? అసలు ఎలాంటి సోదనేది లేకుండా ఈ రోజు గ్రౌండ్ లెవెల్ నుండి వస్తున్న పక్కా లైవ్ సమాచారాన్ని మీకు చూపిస్తాను. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు విషయంలోకి వెళ్తే, గత 2 రోజులుగా 2 జిల్లాల్లో పోలీసులు, క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ అన్ని రంగంలోకి దిగాయి. ఊరు చుట్టుపక్కల ఉన్న చెరువులు, పొలాలు, దట్టమైన పొదలు ఇలా ఏ ఒక్క అంగుళానికి వదలకుండా గాలించారు. మొదట్లో ఆ పెట్ డాగ్ జీపీఎస్ ట్రాక్ కట్టి వదిలినప్పుడు అది ఒక పాడుబడిన ప్రదేశంలోకి వెళ్లి ఆగింది. కానీ అక్కడ నుండి ఆ స్మెల్ కట్ అయిపోయింది. అంటే ఈ 20 రోజుల్లో పోలీసులు దాచేది ఏంటంటే, పాప అంత దూరం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళలేదు. ఆ పాడుబడిన చోట నుండి పాపను ఏదైనా వెహికల్ మార్చారా అనే కణంలో ఈ రోజు ఇన్వెస్టిగేషన్ పీక్స్ కి చేరింది. అయితే ఈ రోజు వచ్చిన అసలైన ట్విస్ట్ ఏంటంటే, సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ఏరియాలోని మొబైల్ టవర్ డ్యాంప్ డేటాను పూర్తిగా స్కాన్ చేశారు. గత 20 రోజులుగా ఆ రూట్ లో అనుమానాస్పదంగా తిరిగిన కొన్ని లోకల్ నెంబర్ల లిస్ట్ ను ఈరోజు ఫైనలైజ్ చేశారు. అయితే ఈ రోజు అందుతున్న డేటా ప్రకారం ఆ లిస్ట్ లో ఉన్న వ్యక్తిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. ఆ వ్యక్తి చెబుతున్న సమాధానాలు, ఈ రోజు దొరికిన లొకేషన్ ఆధారాలు అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. అంటే నిందితుడు పోలీసులు కళ్ళు కప్పడానికి 20 రోజుల డ్రామాలు ఆడుతున్నాడా అనే అనుమానం ఈరోజు బలపడుతున్నాయి. 20 రోజులు ఒక చిన్న పాప కన్నవారిని దూరంగా ఉందంటే ఆ తల్లిదండ్రుల గుండె ఎంతలా కొట్టుకుంటుందో ఆలోచించండి. తిండి తిప్పల మానేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఎలాగైనా మన చిన్నారి జాన్వి క్షేమంగా తిరిగి రావాలని మనమందరం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. బంధువులు, స్థానికులు మరియు పోలీసులు చేస్తున్న ఈ మెగా ఆపరేషన్ లో ఇంకా ఏమైనా జరిగితే నేను వెంటనే వీడియో చేసి పెడతాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. దీని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరైతే చూస్తారు. సో నాకు ఇక్కడ కొంచెం అయితే మోటివేషన్ ఉంటుందన్నమాట ఇంకా ఎక్కువ చేయాలని. సో మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకుండా లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.